అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 24 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 4 చిన్నారులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సెఫోటాక్సిమ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో రోగులు వణుకు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను అనకాపల్లిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివిధ ఇబ్బందులతో 2 రోజుల క్రితం రోగులు ఆసుపత్రిలో చేరారు. ఇక బాధితుల పరిస్థితి వివరించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు అయితే ధృవీకరించడం జరిగింది. గత 2 రోజుల క్రితం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ రోగాల బారిన పడిన వాళ్ళంతా కూడా అక్కడికి జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్లతో వీళ్ళంతా కూడా హాస్పిటల్కు రావడం జరిగింది. అయితే ఒక్క రోగానికి ఇవ్వాల్సినది మరొక రోగానికి సంబంధించిన ఇంజెక్షన్ అయితే ఇవ్వడంతో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు, వణుకు రావడం జరిగింది. వెంటనే నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో హుటాహుటిన వారందరినీ అంబులెన్స్ లో ఏదైతే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత వారందరికీ కూడా మెరుగైన వైద్యం అయితే అందించడం జరిగింది. అయితే ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఎందుకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి వైద్యం అందించాలి, కానీ వీళ్ళు ఎటువంటి వైద్యం అందించారు అనేది ఆ కేస్ షీట్లు సైతం కూడా అన్నింటిని కూడా పరిశీలించాలని జిల్లా వైద్య శాఖ అధికారికి సైతం కూడా సూచించారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు భావించినప్పటికీ కూడా ఆయన కూడా తిరిగి కోలుకోవడం జరిగింది. ఆయన కేజీహెచ్ లో ప్రత్యేక చికిత్స అందించడంతో ఆయన కూడా కోలుకుంటూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితి మీద అయితే అధికారులు సీరియస్ గా తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అనేది చాలా పెద్ద హాస్పిటల్. అక్కడ ఉన్న ఆ ఏరియా హాస్పిటల్ అందరికీ కూడా అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా పల్లెటూర్లు ఉండడంతో ఎక్కడెక్కడ లేని ప్రజలంతా కూడా ఏవైనా సీరియస్ కండిషన్ అయితే కనుక వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్కి రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాగే విష జ్వరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హాస్పిటల్ అన్నింటిలో కూడా వీటికి సంబంధించి ఇటు జ్వరాలకు సంబంధించి అయితేనేమి కానీ వైరల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి అయితేనేమి కానీ వాళ్ళంతా కూడా ఆసుపత్రులు అనేవి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ ఆశ్రయించిన సమయంలోనే నిన్న దాదాపుగా వివిధ కారణాల చేత వచ్చిన వారిలో అందరూ కూడా దాదాపుగా 24 మంది వరకు కూడా ఉన్నట్లు తెలపడం జరిగింది. వీరిలో చిన్నారులు సైతం కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. చిన్నారులకు సైతం కూడా ఆ ఇంజెక్షన్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఒక్కసారిగా చిన్నారులకు సైతం కూడా విలవెల్లాడిపోయారు. వెంటనే వారందరినీ కూడా హుటాహుటిన అయితే తరలించడం జరిగింది. తరలించిన వెంటనే వాళ్ళకి అనకాపల్లి హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న అధికారులను సైతం కూడా అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఏ విధంగా వైద్యం చేశారనే దాని మీద అయితే కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. జార్జ్, అంటే వైద్యాధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి? మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు, ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు? మరోవైపు బాధితుల వెర్షన్ ఏ రకంగా ఉంది? నిన్న చూసుకున్నట్లయితే కనుక నిన్న 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ వైద్య అధికారులు కూడా లేనట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ హాస్పిటల్ కావడంతో అంటే అక్కడ వరకు సాయంత్రం వరకు మాత్రమే వైద్యులు ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఎవరైతే నర్సెస్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న అక్కడ వైద్య అధికారి ఉన్నారా లేరా అనే దాని మీద కూడా విచారణ అనేది కొనసాగుతూ ఉంది. అక్కడ ఎవరు అంటే ఆ కేస్ షీట్ ప్రకారం ఒక్కొక్క మొత్తం మీద అక్కడ ఉన్న పేషెంట్లు ఎంతమంది అయితే ఉండడం జరిగింది, వాళ్ళందరికీ ఈ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ ఎవరెవరికి ఇచ్చారు, ఎంత మోతాదులో ఇచ్చారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ కేస్ షీటు ఆధారంగా ఈ ఏదైతే ఇంజెక్షన్ ఎవరైతే ఇచ్చారో వారి మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొకసారి ఇట్లాంటి పొరపాటు జరగకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే వైద్యాధికారులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక యాంటీబయాటిక్స్ కోసం అనేది దీన్ని ఇచ్చి ఉండొచ్చు అనేది అనకాపల్లికి సంబంధించిన వైద్యులు చెప్తూ ఉన్నారు. యాంటీబయాటిక్స్ ఇవ్వడం కారణంగానే ఇది ఓవర్ డోస్ అయ్యి ఇలా వాళ్ళకి ఒక్కసారిగా వాంతులు అలాగే విరోచనాలతో పాటు వణుకు ఏర్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీని మీద విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జార్జ్, అంటే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయా?
నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ హాస్పిటల్ కావడంతో అక్కడ ఎప్పుడూ కూడా అంటే అటు చుట్టుపక్కల ఊర్లకు సంబంధించిన వారంతా కూడా ఇటు జ్వరాలు అయితేనేవి కానీ ఏమైనా సీరియస్ కండిషన్తో పాటు అలాగే ప్రసవాలకు సంబంధించి అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రబలుతున్న వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా నిన్న అధిక సంఖ్యలో అంటే గత 2 రోజుల నుంచి కూడా హాస్పిటల్లో చూసుకున్నట్లయితే కనుక అధిక సంఖ్యలో వీళ్ళంతా కూడా హాస్పిటల్కి అనేవి జాయిన్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ జాయిన్ అయిన క్రమంలోనే ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది. నిన్న దాదాపుగా రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తూ ఉన్నారు. వెంటనే అంటే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందితో పాటు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సైతం కూడా వెంటనే స్పందించారు. హుటాహుటిన వారు అంబులెన్స్లో రోగులను తరలించడంతో పాటు వాళ్ళ సొంత వెహికల్లో సైతం కూడా వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వారు తరలించిన సమయంలో ఒక పరిస్థితి క్రిటికల్గా ఉన్న నేపథ్యంలో వారిని కూడా వెంటనే ఇక్కడ కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం కేజీహెచ్లో ఉన్నవారు అలాగే అనకాపల్లిలో ఉన్నవారు సైతం కూడా ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడడం జరిగింది. అయితే అనకాపల్లి వైద్యులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో కూడా పెట్టి ఉంచాము. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక రాత్రి చూసుకుంటే విపరీతమైన వాంతులతో పాటు విరోచనాలు అలాగే వణుకు కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ప్రస్తుతానికి అందరూ కోలుకున్నారు. వీళ్ళని సాయంత్రంలోగా అంటే అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత సాయంత్రంలోగా వారిని డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా అక్కడ ఉన్న వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అక్కడ బంధువులు సైతం కూడా చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా జ్వరంతో బాధపడుతూ ఉన్న నేపథ్యంలోనే ఇంటి వద్దనే వైద్యం అందించాము. అయినప్పటికీ కూడా పిల్లలకు తగ్గకపోవడంతో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువచ్చాము. అయితే పిల్లలకు వైద్యం అందిస్తూ ఉన్నారు. నిన్న ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే ఈ వికటించి ఉండొచ్చు అనేది వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. నిన్న ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే వాళ్ళందరికీ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది విపరీతంగా వాంతులు చేసుకోవడం అందరూ కూడా వణికిపోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మాకు భయాందోళనకు గురయ్యాము, ఏమైందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. వెంటనే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఇక్కడ నుంచి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పడంతో మేమంతా కూడా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఇక్కడ వైద్యం అందించిన తర్వాత వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కోలుకొని అంతా బాగానే ఉన్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన మీద చూసుకున్నట్లయితే కనుక ఎందుకు ఈ సంఘటన జరిగిందనే దాని మీద అయితే కలెక్టర్ నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే దాదాపుగా 24 మంది అస్వస్థకు గురి కావడం, వారిలో చిన్నారులు సైతం కూడా అధిక సంఖ్యలో ఉండడం ఎందువల్ల అంటే అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఈ సంఘటన అనేది జరిగిందా లేదా, అక్కడ వైద్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తూ ఉన్నారా లేదా, లేకపోతే సొంత వైద్యాలు ఏమైనా చేసి ఉండొచ్చా అనే దాని మీద అయితే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ సైతం కూడా సీరియస్ అయ్యి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. థాంక్యూ జార్జ్.